గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 12 స్కందాలు గల ఈ భాగవతంలో 7 స్కందాలు పూర్తి చేసాం. 8వ స్కందంలోని 21వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 22వ అధ్యాయం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ శుక ఉవాచ ఏవం విప్రకృతో రాజన్ బలిర్భగవతాసురః భిద్యమానోప్యభిన్నాత్మా ప్రత్యాహ విక్లవం వచః. శుకుడు చెప్తున్నాడు, పరీక్ష మహారాజా, భగవంతుడు బలిచక్రవర్తిని ఆ విధంగా తిరస్కరించి అతని ధైర్యాన్ని సడలింపజేయడానికి ప్రయత్నం చేశాడు. అంటే నువ్వు నరకానికి వెళ్తావు, నరకానికి వెళ్తావు, నరకానికి వెళ్తావు అనే చెప్తున్నాడు. 3వ అడుగు నువ్వు ఇవ్వలేకపోయావు కాబట్టి అలా అతన్ని అతని యొక్క పట్టుదలను అతడు విస్మరించేటట్టుగా చేశాడు. అయినా కూడా ఏమాత్రం చెలించలా బలిచక్రవర్తి. ధైర్యంగా ఇలా అన్నాడు, బలిరువాచ యజ్జుత్తమ శ్లోక భవాన్మేరితం వచోవ్యలీకం సురవర్యమన్యతే కరోమ్యుతం తన్న భవేత్ ప్రలంబనం పదం తృతీయం కురుశీష్ణమే. నిజం ఓ దేవాదిదేవా, నీ కీర్తి పవిత్రమైందయ్యా. నా మాటలు అసత్యం అవుతున్నాయని భావిస్తున్నావు కదా నువ్వు, కానీ అలా ఎన్నటికీ జరగనివ్వను. నేను నా మాటల్ని సత్యం చేసి నీకు చూపుతా. నేను మోసగింపనయ్యా. నేను నీకు సమర్పించుకున్నాను కాబట్టి నీ 3వ పాదవునే దాన్ని నా తలపై పెట్టవయ్యా. బిభేమినాహం నిరయాత్ పదచ్యుతో నపాశబంధాత్ వ్యసనాత్ పురత్యయాత్ నైవార్థకృత్యాత్ భ్రవతో వినిగ్రహాత్ అసాధువాదాత్ భృశముద్విజే యథా. నాకు నరకం అంటే కూడా బాధ లేదు, నా రాజ్య పదవి పోయినా బాధ లేదు, పాశాలతో బంధింపబడ్డా నాకు బాధ లేదు, అపారమైన దుఃఖం వచ్చినా నేను భయపడను, ఆర్థికంగా నష్టపోయినా నేను బాధపడను. ఇంతకన్నా గొప్ప శిక్ష, ఈ పాశబంధాల కన్నా గొప్ప శిక్ష నువ్వు విధించినా భయపడను, కానీ అపకీర్తికి మాత్రమే నేను భయపడతాను స్వామి. పుంసాం శాఘ్యతమం మన్యే దండమర్హత్తమార్పితం ఎన్న మాతాపితా భ్రాత సుహృదశ్చ ఆదిశంతి. మీ వంటి పూజ్యులైన గురుజనుల ద్వారా విధింపబడిన శిక్ష జీవులందరికీ కూడాను కీర్తినే పెంపొందిస్తుంది స్వామి. అంతే కదా, ఈనాటికి కూడా బలిచక్రవర్తి దానాన్ని గురించి ప్రజలందరూ చెప్పుకుంటున్నారంటే ఆయన విధించిన శిక్షనే. అటువంటి శిక్షను తల్లిదండ్రులు కానీ, సోదరులు కానీ, ఆత్మీయులు కానీ వాళ్ళకు మోహం ఉంటుంది కాబట్టి విధించలేరు. ఏదన్నా తప్పు చేసినా నేను త్వం నూన అసురాణం నః పారోక్ష పరమో గురు యోనో అనేక మదాంధాన విభ్రంశం చక్షురాదిశత్. నువ్వెప్పుడు కూడా అసురులకి పరోక్షంగా శిక్ష వేస్తూ ఉంటావు కాబట్టి నువ్వు మాకు పరమ గురువువి. మేము ధనం, వంశం, బలం వీటితో గర్వాంధరం అయినప్పుడు నువ్వు వాటిని మా నుండి లాక్కుంటావు, మాకు కనువిప్పు కలిగిస్తావు. ఆ విధంగా మమ్మల్ని సన్మార్గంలో నడిపిస్తూ ఉంటావు నువ్వు. ఎస్మిన్ వైరానుబంధేన రూఢేన ఉదేతరా బహో లేబిరే సిద్ధం యాముహై కాంతయోగిన. నువ్వు మాకు, మా అసురులకు చేసిన ఉపకారం అనేది అసలు వర్ణించలేనిది. అది ఎటువంటిదంటే, యోగులు ఎలా అయితే అనన్య భావంతో సిద్ధిని పొందుతారో అటువంటి సిద్ధిని నువ్వు మాకు ప్రాప్తింపచేశావు. తేనాహం నిగృహీతోస్మి భవతా భూరి కర్మణ బద్ధశ్చ వారుణై పాశైర్ నాతివ్రీడే నచ వ్యధే.
నీ లీలలు అనంతాలు మహానుభావ. నన్ను శిక్షించడం, వరుణపాశంతో నన్ను బంధించడం, ఇవన్నీ నీ లీలలో భాగాలే. దీనివల్ల నేనే మాత్రం సిగ్గుపడను, ఎట్టి బాధకు లోను కానయ్యా. పితామహో మే భవదీయ సమ్మత ప్రహ్లాద ఆవిష్కృత సాధువాద భవద్విపేక్షేణ విచిత్ర వైశసం సంప్రాపిత పరమః స్వపిత్ర. మా తాత ప్రహ్లాదున్నాడే, ఆయన కీర్తి అందరికీ తెలుసు. నీ భక్తుల్లో ఎంతో ఉత్తముడు ఆయన. అతని తండ్రి హిరణ్యకశిపుడు నీపై ఉన్న వైరభావంతో ఆయన్ని ఎన్నో విధాలుగా భావించాడు. కానీ మా తాత ప్రహ్లాదుడు మాత్రం నిన్నే స్మరించుకుంటూ తన జీవితాన్ని నీకే అంకితం ఇచ్చాడయ్యా. కిమాత్మనా నేన జహాతియోంతతః కిం రిక్తహారై స్వజనాఖ్యదశుభిః కిం జాయా సంస్కృతి హేతుభూతయా మర్త్యస్య గేహై కిమిహాయుషా వ్యయః. మనిషికి మరణం అనేది సహజమైన ధర్మం. ఏదో ఒకనాడు ఈ దేహాన్ని విడిచిపెట్టాలి. నా వారు అనుకునే స్వజనులు, ఆస్తిపాస్తులు, స్వజనులు అందరూ కూడాను ఆస్తిపాస్తులను అనుభవించే దోపిడీ దొంగలే కానీ వాళ్ళతో ప్రయోజనం లేదు. ఇక సంసార సాగరంలో ముంచివేసే భార్య గురించి ఇంకేం చెప్పాలి. కాబట్టి ఈ గృహాదులు యందు మోహపడటం వల్ల ఆయుక్షీణమే కానీ మరో లాభం లేదు. అన్నిటికన్నా గొప్ప ధర్మం ఏంటంటే ఈ శరీరం ఉన్నప్పుడే ఆ పరమాత్ముని పొందడం. అది ఎక్కువ లాభం కదా, అది ఇప్పుడు నాకు లభిస్తున్నది కదా అని ఆయన భావన అన్నమాట. ఇత్తం స నిశ్చిష్య పితామహో మహాన్ అగాధబోధో భవత పాదపద్మం ధ్రువం ప్రపేదే కుతో భయం జనాత్ వేత స్వపక్ష క్షపణస్య సత్తమః. మహాత్ముడైన మా తాత ప్రహ్లాదుడు సమస్త భయాల నుండి రక్షణ కల్పించిన ఈ పాదపద్మాలను శరణ పొందాడు. ఎందుకంటే ఆయన తండ్రి హిరణ్యకశిపుడిని తన సోదరుడైన హిరణ్యాక్షుని వధించడం వల్ల వధించడం వల్ల నిన్ను శత్రుభావంతో చూశాడు. అయినా కూడా ప్రహ్లాదుడు మా తాత మాత్రం, ఆయన హిరణ్యకశిపుడు కొడుకు మాత్రం నిన్ను ఎప్పుడూ అలా చూడలేదు. శాశ్వతమైన భయాన్ని పారద్రోలే నీ చరణ కమలాలని ఆశ్రయించాడు. ఉదార హృదయుడు ఆయన, అగాధ జ్ఞాన సంపన్నుడు, సాధుసత్తముడు కూడా. అదాహమప్యాత్మరిపోస్తవాంతికం దైవేన నీతః ప్రసభంచాజిత శ్రీ ఇదం కృతాంతాంతిక వర్తి జీవితం యయా ధ్రువం స్తబ్ధమతిన్న బుధ్యతే. అటువంటి లౌకిక దృష్టితోడనే నువ్వు నాకు శత్రుడవు. ఎటువంటి దృష్టి అంటే హిరణ్యకశిపుడు ఏ విధంగా చూశాడో అలా నేను లౌకిక దృష్టితో చూస్తే నువ్వు శత్రువే. కానీ విధాత బ్రహ్మదేవుడు మాత్రం నన్ను నా ఐశ్వర్యాల నుండి దూరం చేసి నీకు దగ్గర చేశాడు. ఇది నాకు సంతోషం కలిగించింది. ఎందుకంటే ఐశ్వర్యాల కారణంగా జీవుడి బుద్ధి మందగించిపోతుంది. ఆ సమయంలో ఐశ్వర్యం ఉన్నప్పుడు ఈ జీవితం నిత్యం కాదని, ఏ రోజైనా మృత్యుపాశంతో బంధింపబడుతుందని గ్రహించలేడు. శ్రీ శుక ఉవాచ తస్యేద్ధం భాషమానస్య ప్రహ్లాదో భగవత్ప్రియ ఆజగామ కురుశ్రేష రాకాపతిరివోజ్జిత. శుకుడు చెప్తున్నాడు, పరీక్ష మహారాజా బలిచక్రవర్తి అలా మాట్లాడుతున్నప్పుడు ప్రహ్లాదుడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడికి వచ్చాడు. పూర్ణిమ నాటి చంద్రులాగా ఉన్నాడు ఆయన. తమింద్రసేన స్వపితామహం శ్రియా విరాజమానం నైల్నాయతే క్షణం ప్రాంశుం పిశంగాంబరమంజనత్విషం ప్రలంబ బాహుం సుభగంధమైక్షత. చూశాడు బలి తన తాతని. సౌందర్యంతో కనపడుతున్నాడు ఆయన. నేత్రాలు పద్మాల్లాగా ఉన్నాయి. అజానుభావుడుగా ఉన్నాడు. పీతాంబరం ధరించి ఉన్నాడు. అటువంటి ప్రహ్లాదుని చూశాడు బలిచక్రవర్తి.
తస్మై బలిర్వారుణ పాశయంత్రిత సమర్షణన్నోపజహార పూర్వవత్ ననామ మూజ్ఞాశ్రయో విలోలలోచన సప్రీడ నీచీన ముఖో బభూవ. ఆ సమయంలో వరుణపాశాలతో బంధించి ఉన్నాడు బలిచక్రవర్తి. అందువల్ల ఆయన్ని చేతులతో పూజించలేకపోయాడు ప్రహ్లాదుని, నేత్రాలన్నీ కూడా. అందువల్ల ఆయన కళ్ళల్లోంచి ఏకధాటిగా నీళ్లు బయటికి వచ్చినాయి, కన్నీళ్లు. సిగ్గుతో తలవించుకున్నాడు. ఒక నమస్కారం మాత్రం చేయగలిగాడు ఆయన. సతత్రహాసీనము దీక్ష సత్పతిం సునందనందాజ్జనుగైరుపాసితం ఉపేచ్చ భూమౌ శిరసా మహామనాననామముద్రా పులకాశ్రు విక్లభ. శ్రీహరి ప్రహ్లాదుని గమనించాడు. నంద సునందనాది పార్షదులు ఆ ప్రభువును సేవిస్తూ ఉన్నారు, ఆ విష్ణుమూర్తిని. భక్త్యావేశంతో ప్రహ్లాదుని శరీరం పులకించిపోయింది శ్రీహరిని చూడంగానే. ఆనందాశ్రువులు నిండాయి. వెంటనే అతడు శిరస్సు వంచి నేలపై సాగిలపడి మొక్కాడు విష్ణుమూర్తికి. ప్రహ్లాదు వాచ త్వయేవ దత్తం పరమైంద్రమూర్జితం హృతం తదేవాజ్యత దేవ శోభనం మన్యే మహానస్య కృతోచ్యనుగ్రహో విభ్రాంసితో యశ్రియ ఆత్మమోహనాత్. ప్రభో, నా మనవడికి ఇంద్ర పదవినిచ్చి సత్కరించింది నీవే. అలానే మరి ఈ రోజున రాజ్యలక్ష్మిని అతనికి దూరం చేసింది కూడా నీ కృపనే. దానివల్ల అతను ఇప్పుడు నీపై భక్తి భావాన్ని పెంపొందించుకుంటాడు. యయాహి విద్వానపి ముఖ్యతే యతః తత్కో విచ్యస్య గతిమాత్మనో యథా తస్మై నమస్తే జగదీశ్వరాయ వై నారాయణాయ అఖిల లోక సాక్షిణే. ఓ స్వామి, రాజులే కాదు విద్వాంసులు కూడా సంపద వస్తే గర్వంతో మోహితులవుతూ ఉంటారయ్యా. సంపద వల్ల వాళ్ళు వాస్తవ స్వరూపాన్ని మర్చిపోతారు. అటువంటి సంపదలను హరించి నీవు ఇప్పుడు నా మనవుడికి మేలు చేశావయ్యా. జగదీశ్వరుడు నువ్వు, అందరి హృదయాల్లో విరాజిల్లేవాడివి నువ్వు, సకల లోకాలకి సాక్షి అయిన నారాయణుడివి. అటువంటి నీకు నమస్కరిస్తాను స్వామి అన్నాడు ప్రహ్లాదు. శ్రీ సుఖ ఉవాచ తస్యాను శృణ్వతో రాజన్ ప్రహ్లాదస్య కృతాంజలే హిరణ్యగర్భో భగవానువాచ మధుసూదనం. పరీక్ష మహారాజా, ప్రహ్లాదుడు నమస్కారం చేసి నిలబడ్డాడు. అట్లా అక్కడే ఉన్న బ్రహ్మదేవుడు భక్త శిరోమణి అయిన ప్రహ్లాదుడు వింటూ ఉండగా శ్రీహరితో ఏదో చెప్పదలిచాడు. బద్ధం భిక్షం పతిం సాధ్వి తత్పత్ని భయ విహ్వలా ప్రాంజలి ప్రణతోపేంద్రం బభాషే వాముఖీ నృప. ఆ సమయంలోనే ఈ లోపల ఆయన ఏదో చెప్పబోయే లోపల బ్రహ్మదేవుడు బలి భార్య అయిన వింధ్యావళి పాశాలతో కట్టబడ్డ తన భర్తను చూసి భయంతో శ్రీహరి పాదాలకు ప్రణామం చేసింది. ఆ తర్వాత నమస్కరిస్తూ తలవంచుకొని ఇలా అన్నది. వింధ్యావళిరువాచ క్రీడార్థమాత్మనైతం త్రిజగత్కృతంతే స్వామ్యంతు తత్ర కుధియో ప్రయీష్య కుర్యుః కర్తుః ప్రభోస్తవ కిమస్యత ఆవహంతి చక్తక్రియస్వదవరోపిత కర్తృవాద. మహానుభావ, నీ లీలల్ని కొనసాగించడం కోసమే నువ్వు ఈ ముల్లోకాలని సృష్టించావు. ఆమె కూడా ఎంత జ్ఞానవంతురాలు చూడండి. కానీ మందబుద్ధులు ఈ జగత్తుకు తామే అధిపతులైనట్లుగా భావిస్తూ ఉంటారు. ఈ లోకాలకి కర్త భర్త సంహర్త అన్నీ నీవే అయినప్పుడు నీ మాయకు మోహితులై సిగ్గు విడిచిన వారు తామే కర్తలమైనట్లు భావిస్తూ ఉంటారు. అటువంటి వారు నీకు ఏమి సమర్పించగలరయ్యా? తనను గురించి అంటుంది. మహానుభావ, నువ్వు ప్రత్యక్షమయ్యావు, కానీ నేను నీకేమి సమర్పించగలను? మేము అటువంటి వాళ్ళం, ఏదో మేమే ఈ లోకానికి కర్త భర్త అనుకుంటూ ఉంటాం. నిజానికి మేం కాదు. అంటే రాజు రాణి కదా వీళ్ళిద్దరు. వింధ్యావళి అనే రాణి కాబట్టి అనుకుంటుందన్నమాట. మేమే గొప్ప అనుకుంటూ ఉంటాం, కానీ అది కరెక్ట్ కాదు. నువ్వే కర్త, నువ్వే భర్త, నువ్వే సంహర్తవి. కాబట్టి మేము ఇంకా నీకు ఏం సమర్పిస్తామయ్యా? నువ్వు అన్నీ ఇచ్చేవాడివైతే నీకు సమర్పించేది ఏముంటుంది? బ్రహ్మోవాచ భూతభానుభూతేశ దేవదేవ. నిజానికి ఆయన దగ్గర ఏమీ లేదు. మొత్తం సంపద అంతా కూడా దానం చేయబడింది బలి చేత.
తన భర్తతో సహా అందరినీ దానం చేస్తుంది, ఇంకేం సమర్పించలేదు ఆమె. అలా అనుకుండా ఇలా అంటుందన్నమాట. బ్రహ్మవాజ, అప్పుడు బ్రహ్మదేవుడు ఏదో చెప్పాలి అనుకున్నాడు కదా, అది ఈయన చెప్తున్నాడు ఆమె చెప్పిన తర్వాత. భూతభానుభూతిసే దేవదేవ జగన్మయ ముంచేని ముహూర్త సర్వస్వమాయ మహతి నిగ్రహం. ఓ ప్రభు, నువ్వు సకల ప్రాణులకు కూడా జీవనదాతవి, నువ్వే వాళ్ళకు ప్రభువి, జగత్స్వరూపివి. ఇతనిపై కృప చూపవయ్యా, బంధ విముక్తి కల్పించు బలిచక్రవర్తికి. అతను సర్వస్వాన్ని లాక్కున్నావు కదా, కాబట్టి అతనిప్పుడు శిక్షార్హుడు కాడు. కృష్ణాతేనేన దత్త భూర్లోక కర్మార్జితాశ్చయే నివేదితంచ సర్వస్వమాత్మా విక్లభయాధ్యా. బలిచక్రవర్తి తన యొక్క సమస్త భూమండలాన్ని, తన పుణ్యకర్మలచే ఆర్జించిన స్వర్గాది లోకాలని, తన సర్వస్వాన్ని నీకు సమర్పించాయా. తిరిగి చివరకు తనను కూడా నీకు సమర్పణ చేయించుకున్నాడు. అలా చేసేటప్పుడు స్థిర భావంతో ఉన్నాడు, అంటే చాలా శ్రద్ధతోటి చెయ్యాలి, దాన్ని చేయాలి, అంతేగాని ఎందుకు చేయాల్సి వచ్చిందా అన్న భావనలో లేడు. ధైర్యం కూడా ఏమాత్రం సడల్లా ఆయనకి ఆ సమయంలో. యత్పాదయోరశఠధీ సలిలం ప్రదాయ దూర్వాంకురైరపి విధాయ సత్యం సభవ్యాం అప్యుత్తమాం గతిమసో భజతే త్రిలోకిం దాస్వాన విక్లభమనా కథమార్తి మృచ్చేత. మహానుభావ, దయామయుడు అయ్యా నువ్వు. ఎవడైనా సరే వాడు కపటం లేకుండా పవిత్ర హృదయంతో నీ పాదపద్మాల మీద కాసిని నీళ్లు గరికెలను సమర్పిస్తే చాలు, అతడు ఉత్తమ గతులను పొందుతాడే. మరి ఈ బలిచక్రవర్తి ఎంతో స్థిరమైన చిత్తంతో ముల్లోకాలని నీకు ధారపోశాడు. కాసిన నీళ్లు, ఒక దర్భ విడిస్తేనే చాలు, నువ్వు చాలా ఉత్తమ లోకాలను ఇస్తావు. మరి ఇతను ముల్లోకాలని ధారపోశాడే, అటువంటి వాడు దుఃఖాలని ఎందుకు పొందుతాడయ్యా? శ్రీ భగవాన్ వాజ. అప్పుడు విష్ణుమూర్తి చెప్తున్నా, బ్రహ్మన్ యమను గృహ్ణామి తద్విషో విధునోమ్యం యన్మధ పురుష స్తబ్ధో లోకం మాం చావమన్యతే. బ్రహ్మదేవ, నేను ఎవరినైనా అనుగ్రహించాలనుకుంటే ముందు వాళ్ళ సంపదను లాగేసుకుంటానయ్యా. ఎందుకంటే మానవుడు ఆ సంపదతోటి ధన మదాంధుడై నన్ను తిరస్కరిస్తూ ఉంటాడు. యదా కదాచిత్ జీవాత్మ సంసరన్ నిజ కర్మభి నానాయోనిష్వనిషోయం పౌరుషింగతిమా వ్రజేత్. జీవుడు తను చేసిన కర్మల మూలకంగా ఎన్నో జన్మలు ఎత్తుతూ ఉంటాడు. నా కృపకు పాత్రుడైన వాడికి మానవ జన్మ లభిస్తుంది. జన్మకర్మ వయో రూపా విద్వైశ్వర్యధనాదిభి యజ్ఞశ్చ న భవే స్తంభస్తత్రాయం మదనుగ్రహ. మనుష్య జన్మ పొందిన తర్వాత వాడు గనక తనకున్న సంపదతోటి, లేదా తనకున్న రూపలావణ్యాలతోటి, లేదా తను పుట్టిన వంశం గొప్పది అన్న భావంతో, లేదా తను ధనవంతుడైన భావంతో గర్వితుడు గనక కాకపోతే ఖచ్చితంగా అతడు నా కృపకు పాత్రుడవుతాడు. ఓ బ్రహ్మదేవా, మానస్తంభ నిమిత్తానాం జన్మాదీనాం సమంతత సర్వశ్రేయ ప్రతీపానాం హంతముహ్యేన్న మత్పరః. గొప్ప వంశంలో పుట్టాన్న గర్వము, మూర్ఘత్వము, ఆ గర్వం వల్ల మూర్ఘత్వం అనేది వస్తూ ఉంటుంది. అవి మనుషుణ్ణి సకల శ్రేయో సాధనాల నుండి దూరం చేస్తుంది. కానీ ఎవరైతే శరణు చొచ్చాడో వాటి చేత వాడు మోహితుడు కాడు కాడు కాడు. ఏచ దానవ దైత్యానామగ్రణి కీర్తివద్న జై శీద జయాం మాయా సీదన్నపి నముహ్యతి. ఓ దేవా, ఈ బలిచక్రవర్తి దానవ దైత్య వంశాల్లో అగ్రగణ్యుడు. ఇతడు ఆ రెండు వంశాల కీర్తిని కూడా ఇనుమడింపచేశాడు. ఇతడు అజేయమైన మాయను జయించాడు. ఎంతటి క్లేశం కష్టం వచ్చినా మోహితుడు కాకుండాటాన్ని నువ్వు కూడా చూశావు కదా. క్షీణరిగ్ధశ్చుతస్థానాక్షిప్తో బద్ధశ్చ శత్రుభి జ్ఞాతిభిశ్చ పరిత్యక్తో యతనామనుయాపిత. నేను ఇతని సంపదలను హరించా, రాజ్యభ్రష్టుణ్ణి చేశా, తిరస్కరించా, వరుణ పాశాలతో బంధించా, బంధుమిత్రులు ఇతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎన్నో యాతనలు అనుభవింపచేశా ఇతని చేత.
గురునా భర్సిత శప్తో జగో సచ్చన్న సువ్రత చలైరుక్తో మయో ధర్మో నయం చజతి సత్యవాక్. అంతేకాదు గురువు చేత కూడా, శుక్రాచార్యుడు చేత కూడా శప్పింపబడేటట్లుగా చేశా. కానీ ఇతడు దృఢవ్రతుడయ్యా, అతని ప్రతిజ్ఞను వీడలేదు. నేను కూడా ఎన్నో మోసపు మాటలను పలికా, అప్పుడు కూడా ఏమాత్రం ధర్మాన్ని వీడలేదు ఇతను. ఏషమే ప్రాపిత స్థానం దుష్ప్రాపమైరపి సావన్నేరంతరస్యాయం భవితేంద్రోదాశ్రీ. ఎంత గొప్ప వరం ఇస్తున్నాడో చూడండి స్వామి. ఓ బ్రహ్మదేవా, దేవతలకు కూడా పొందటానికి సాధ్యం కాని పదవిని ఇతనికి అనుగ్రహిస్తున్నా. అది అంటే ఇచ్చిన మాట తప్పని వాడికి పొందే సౌఖ్యం అన్నమాట. ఇది ఇస్తున్నానయ్యా. ఇతడు రాబోయే సావన్ని మన్వంతరంలో నాకు పరమభక్తుడైన ఇంద్రుడు అవుతాడు. ఇతడు ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్కడు ఇంద్రుడు అవుతాడనమాట. ఆ విధంగా రాబోయే మన్వంతరానికి ఇతడే ఇంద్రుడు సుమా. తావత్ శుక్ల మధ్యాస్తం విశ్వకర్మ వినిర్మితం యాత్ర అదయోవ్యాధయశ్చ క్షమస్తంద్రాపరాభవ నోపసర్గా నివసతాం సంభవంతి మమేక్షయా. అంతవరకు ఎక్కడ ఉంటాడు అనుకుంటున్నావేమో ఇతను. అంతవరకు ఇతన్ని సుతల లోకంలో ఉండమని చెప్తున్నా. అక్కడ నివసించే వారిపైన నా కృపా దృష్టి ఎప్పుడూ ప్రసరిస్తూ ఉంటుంది. అంతేకాదు అక్కడ శారీరక మానసిక రోగాలు, అలసట, సోమరితనం, అంతర్బహిశత్రువుల వలన పరాజయం, ఈ విధమైన విఘ్నాలు ఏమీ ఉండవు సుతల లోకంలో. ఇంద్రసేన మహారాజా యాహి భో భద్రమస్తుతే సుతలం స్వర్గిభి ప్రార్థ్యం జాతిభి పరివారిత. ఓ బలి, నీకు శుభం అవుతుంది. నువ్వు నీ బంధుమిత్రులతో కూడి సుతల లోకానికి వెళ్ళు. సుతల లోకం అనేది స్వర్గలోకం కన్నా మిన్న. స్వర్గవాసులైన దేవతలు కూడా దాన్ని కోరుతూ ఉంటారు సుమా. నత్వామభిభవిష్యంతి లోకేశ కిముతాపరే త్వచ్చాసనాతిగాన్ దైత్యాం చక్రం మే సుదయిష్యతి. అక్కడ లోకపాలురు కూడా నిన్ను ఓడింపలేరు. ఇంకా దైత్యుల సంగతి ఎందుకు చెప్పడం? నీ ఆజ్ఞను శిరసా వహింపని దైత్యులని నా సుదర్శన చక్రమే సంవరిస్తుంది సుమా. ఇంకా చెప్తున్నాడు చూడండి. రక్షేప్య సర్వతోహం త్వాం సానుగం సపరిచ్ఛదం సదా సన్నిహితం వీరా తత్రమాం ద్రక్షతే భవాన్. నాయనా, నేను నిన్ను, నీ అనుచరుల్ని, నీ భోగ సామాగ్రిని రక్షిస్తూ ఉంటా అక్కడ నేను స్వయంగా. అంటే ఏంటి? రక్షించేవాడు ఎవరు? వాచ్మెన్, అంతేగా. అంటే రక్షణగా ఉంటా నేను, నీకు సర్వ విధాలా తోడుగా నీ వెంట ఉంటా నేను. నువ్వు నిరంతరము నన్ను దర్శిస్తూ ఉంటావు. తత్ర దానవ దైత్యానాం సంగాత్తే భావాసుర దృష్ట్వా మధుర భావం వై సజ్జ కుంఠో వినంక్షతి. అక్కడ ఉన్నప్పుడు నువ్వు అక్కడ ఉండగా, అంటే ఆ లోకం నీకు ఎందుకు ఇస్తున్నానంటే, ఇంద్ర పదవి వచ్చేలోపుడు నీకు దానవుల దైత్యుల సాంగత్యం చేత ఏ కొంచెం అసుర ప్రవృత్తి మిగిలి ఉన్నా అది అక్కడ నశించిపోతుంది నాయన. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కందే 12వ అధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణంలోని అష్టమ స్కందంలోని 22వ అధ్యాయం. రేపు మనం 23వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.